గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కానీ సార్ ఒక విషయంలో మాత్రం ఇండస్ట్రీ మొత్తమే కాదు, మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా మీరు చాలా బాగుండాలని చెప్పి కోరుకున్నారు అందరూ. అంటే మీ హెల్త్ది ఒక్కసారిగా ఒక చిన్న ఆర్టికల్ రాగానే ఫస్ట్ నేను కూడా ఇమ్మీడియట్గా కాల్ చేశాను. సార్ ఇది రైట్ న్యూసా, మీరు ఇబ్బంది లేకపోతే చెప్పండి, ఎందుకంటే మా టీవీలో కూడా రేపు వస్తుంది, రోషన్ కూడా తెలియకుండా న్యూస్ స్ప్రెడ్ చేశాడు, నా మీద వస్తుందేమో, దీంట్లో దాయాల్సిందేం లేదు. కానీ మిమ్మల్ని అడిగాను నేను ఇమీడియట్ గా. మా ఫాదర్ వచ్చిన ఇదే ఆయనకి, నేను ఎప్పుడు సదాశ దేవతలు ఉంటారు చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఎప్పుడు తప్పుగా అసలు మాట నోట్లోంచి రాకూడదు. అవును, చెడుగా. అవును, మా నాన్నగారికి రాగానే నేను అన్నానట, ఇది నన్ను కూడా వదలదు అని అని అప్పుడు విన్న వాళ్ళు చెప్పారు. సడన్గా నాకు మోషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఒక లైపోసెక్షన్ ఏదో చేయించాను. దాని తర్వాత ఒక 6-7 months సినిమా కోసం సార్, అదే అప్పుడు రాజు ఏదో జరిగింది, జరిగి ఎక్కువ మోషన్స్ అవుతూ ఉండేవి. చూస్తే సమ్ లివర్లో ఒక పార్ట్ ఇట్ వాజ్ హార్డ్ అయిపోయింది ఏదో, అది గాల్ బ్లాడర్లోంచి వాళ్ళ టెక్నికల్ పదాలు అవి చెప్పారు. కానీ అప్పుడు కూడా మా ఫాదర్ ఏదో గట్టిపడిందో ఇలా మాట్లాడేవారు. దానికోసం ఒక చాప్ చేయాల్సి వచ్చింది. అది నేను ముందుగా నాకు వద్దు అని దాన్ని ట్రీట్మెంట్ చేద్దామని చాలా ట్రై చేశారు. కానీ ఇట్ వాజ్ వెంట 5-6 years. ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది, 6-7 years పైన. ఆ తర్వాత బుజ్జి వచ్చి నువ్వు ఇలా కూర్చుంటే కాదు అని ఇంకా తను ఓవర్టేక్ చేశాడు. చేసి నాకు వద్దు, నేను అనే భయంతో నాకు వద్దు అని చాలా అన్నాను. కానీ తను లేదని చెప్పి డాక్టర్ రాజశేఖర్ అని ఆయన కామినీలో ఆయన ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో చేసేవారు ఆయన. ఇక్కడే ఆయన తీసుకొచ్చి బుజ్జి మొత్తం లండన్లో శ్రీనివాస్ ప్రసాద్ గారని ఆయన బుజ్జికి ఫ్రెండ్ ఉన్నారు, ఒక డాక్టర్ హెపటాలజిస్ట్ అనమాట. ఆయనతో అదేదో చాప్ చేయించేశాడు. ఆల్మోస్ట్ డెత్ దాకా వెళ్ళి వచ్చింది అది. దాంతో చాలా సఫర్ అయ్యాం, ఒక 5-6 years పైనే ఆఫ్టర్ కరోనా. ఇట్స్ బ్యాడ్ ఫేస్. అవును, కానీ ఇప్పుడు మొత్తం మళ్ళీ యాజ్ యూజువల్ స్టేజ్కి వచ్చేసారు. నిజంగా దేవుడు లేడు అనే వాళ్ళకి నిజంగా ఇది ఒక మిరాకిల్ కదా, అంతే కదా సార్? అవును, అప్పుడే లేను అనుకున్న వాళ్ళకి అప్పుడే నేను ఇందాక చెప్పాను కదా నీకు, మా పైన నిర్మలాదేవి మాతాజీ, నువ్వు నమ్ము దేవుడు అంటే చెప్తున్నా. ఆవిడ సత్యనారాయణ గారని పాపం ఆయన నాతో రెగ్యులర్గా ఉండి నన్ను బాగా ఇచ్చేసేవారు. హీజ్ ఆల్సో డాక్టర్ అనమాట. ఆయన నాకు మీరు మాతాజీని నమ్ముకోండి అని చెప్పి చేయటం, అదేంటో తెలీదు. వన్స్ వాళ్ళు ఎనస్థిషియేషన్ తర్వాత నేను కళ్ళు మూసుకుంటే ఆవిడ ఒక ఎర్ర చీర కట్టుకుని ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆవిడ అక్కడ కూర్చున్నట్టు, అలాగే ఆ విజువల్ ఒక 2 days 3 days అలా ఉండింది నాకు. పెద్ద బొట్టు పెట్టుకుని అలా ఉండి, ఆ పైనేమో ఒక ఆంజనేయ స్వామి బుక్ చదువుది ఆంజనేయ స్వామి ఫోటో అలాగే ఉండింది. ఒక 3 days ఆ ఇమేజ్ అలా ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, నాకు తర్వాత ఆయనకి చెప్తే బాబు ఆయన కూడా ఆయన అయితే పీక్స్ చాలా పరమ భక్తుడు ఆయన. అంటే దేవుడు అంటే చెప్తున్నా. బట్ మీరు అన్నట్లుగానే అంత విషయం తెలిసి మీకు ఆపరేషన్ అయిపోయి రికవరీ అయిపోయి ఆ స్టేజ్లో చాలామంది ఈ టైంలో వినాయక్ దగ్గర మేము ఉండాలి అని చెప్పేసి చాలామంది వచ్చారు ఆ టైం. అవును, కానీ అది ఉండే పరిస్థితి కాదు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఏదో వస్తుంది బాగా, అస్సలు చాలా, అంటే దగ్గర 2 months మా ఇంట్లో మా సిస్టర్స్ వాళ్ళు కూడా, అంటే లిటరల్గా మా చుట్టాలందరూ కూడా చాలా హర్ట్ అయిపోయారు. డాక్టర్స్ ఏమో దే ఆర్ నాట్ అలౌయింగ్.
నేనైతే నేను ఇంటికి వెళ్ళను. నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చే వెళ్తాను. నేను ఐ వాజ్ స్టేడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ నేను అంటే వాళ్ళు వెళ్ళిపోమంటారు, ఉండకూడదు సార్ అంటారు. మా ఇంట్లో మేమేం పెద్ద మా నేను ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉంటే వాళ్ళేమో అలౌ చేసేవారు కాదు. అలాగే మా బంధువులతో మేము కావాలని చూడనివ్వట్లేదని అలా చాలామంది నొచ్చుకున్నాయి, అలా కూడా అయినాయి. ఓకే ఓకే. బట్ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉన్నారు ఆ టైంలో, మేడం కానీ పిల్లలు కానీ? పాపం మా అబ్బాయి అయితే అప్పుడు ఢిల్లీలో జిందాల్లో చదివేవాడు. వాడు మానేసి వచ్చి నేను వెళ్ళను ఇక్కడికి అని వాడు డిస్టర్బ్ అయిపోయాడు బాగా. వాడు ఇక్కడే అందరూ పాపం నా వైఫ్ అందరూ. బట్ నేను అనేవాడిని ఏం కాదు, స్ట్రాంగ్గా ఉండండి, ఏం కాదు, నాకేం కాదు, ఎందుకు ఫీల్ అవుతారు మీరు, ఏం కాదు అనే దీనిగా ఇంకా మొండితనం తెచ్చుకున్నా. ఓకే అని ఉండేవాడిని. నాలో మాత్రం నేను చాలా బాధపడేవాడిని. అదేలే, వాళ్ళ దగ్గర నేను వీక్గా ఉంటే వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు. నేను అలాగా నాలో ఎంత ఉన్నా కూడా నేను దాచుకుని పైకి గంభీరంగా నేను అలాగే ఉన్నా. ఓ గ్రేట్.